9వ అధ్యాయం 15వ వచనంలో ఒక అద్భుతమైన మాట. భక్తుడైన యెషయా, దేవుని ప్రజలు బబులోనుకు చెరపట్టబడి వెళ్ళిపోయిన తర్వాత చాలా అతి కిరాతకంగా వారు హింసించబడుతున్నారు. అతి కిరాతంగా వారు బంధించబడి ఉన్నారు. అయితే దేవుని ప్రజలు కంటిన్యూగా మరి కొన్ని చెరలకైతే పట్టబడ్డారు. అయితే ఈ క్రమంలో బబులోను దేశంకి కూడా వారు చెరపట్టబడి వెళ్ళిపోతే వారు అనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, మాకు దేవుడు ఉన్నాడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు మాకు ఉండగా మేము ఎందుకు పదే చెరపట్టబడుతున్నాము? మేమంటే మిగిలిన దేశాలకి ఎందుకు అంత అసూయ, కక్ష? వారు అర్థం కాక వారు ఆ బానిసలో బ్రతుకుతూ వారు అనుకుంటున్న మాట ఏంటో చెప్పమంటారా? దేవుడు మమ్మలను మరిచిపోయాడు, దేవుడు మమ్మలను విడిచిపెట్టేశాడు అని వారు ఈ భ్రమలో, సందేహంలో ఉంటున్నారు. నిజంగా దేవుడు ఎంత సెన్సిటివ్ అంటే, దేవుని ప్రజలట వారు ఏదైనా అనుకుంటే ఇమ్మీడియట్గా దేవుడు రెస్పాండ్ అయ్యేవాడట. తిరిగి రివైవ్ అవ్వాలి. ఈ మాట ద్వారా వారు మరలా తిరిగి ఉజ్జీవింపబడాలి. ఈ మాట ద్వారా వారి యొక్క నిరాశలు తొలగిపోవాలి. ఏంటి ఈ మాట అంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరిచినా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడండి, ఈ అద్భుతమైన మాట యెషయా తన యొక్క అద్భుతమైన ఈ ప్రవచనాన్ని దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి తెలియచేస్తున్నాడు. వారు ఎలా ఉన్నారంటే, మాకెందుకు ఇన్ని కష్టాలు, మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులు, మాకే ఎందుకు ఈ యొక్క శ్రమలు? వాగ్దానం అయితే దేవుడు చేశాడు, కానీ వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయాడు, ఎందుకు వదిలిపెట్టేశాడు? ఈరోజు చాలామంది మన ఆధ్యాత్మిక జీవితంలో రక్షణ పొందాక, విశ్వసించాక కొన్ని పరిస్థితులు మనకు వస్తున్నప్పుడు, కొన్ని పరిస్థితుల గుండా మనం వెళ్తున్నప్పుడు ఇదే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. రక్షణ పొందిన నాకే ఎందుకు ఇన్ని శ్రమలు, నాకే ఎన్ని ఇబ్బందులు, నాకే ఎందుకు ఇన్ని నిందలు, నాకే ఎందుకు ఇన్ని అప్పులు, నాకే ఏంటి ఇన్ని అడ్డుగోడలు? దేవుడు ఉన్నాడా? రక్షించే దేవుడు ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు? అసలు దేవుడు అనేటువంటి వాడు నా ఎడల నన్ను చూస్తున్నాడా, నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని ఈరోజు చాలామంది విశ్వసించిన వారందరూ కూడా కలవరపడుతున్న పరిస్థితి రోజు కనబడుతూ ఉంది. ఈరోజు నాకు చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా మేము ప్రభువుని నమ్ముకున్నాం, కానీ మాకు అన్ని ఇబ్బందులే, మాకు అన్ని కష్టాలే, ఆ దేవుడు కూడా మర్చిపోయాడండి, ఆ దేవుడు కూడా పట్టించుకోవట్లేదండి అని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఈ మాట ద్వారా దేవుడు మీ యొక్క హృదయములను తెరచి మీకు ఒక గొప్ప విశ్వాసమును కలిగిస్తాడని నేను భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట చెప్తారా? వారైనా మరచుదురు కానీ. ఈరోజు మనకున్న స్నేహితులు మర్చిపోతారు, ఈరోజు మనకున్న మనుష్యులు ఉంటారు, వారు మర్చిపోతారు, మన బంధువులు మర్చిపోతారు. ఈరోజు మనకు ఎవరు ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక దినాన్ని మర్చిపోతారు. అంతెందుకు, చనిపోయి వారం రోజులైనా 10 రోజులైనా ఏమండి, లేకపోతే ఫస్ట్ జ్ఞాపకార్థ కూడిక అయిపోతే నెమ్మదిగా కూడా మెమరీ ఏమవుద్ది, పోతూ ఉంటుంది. ఒకప్పుడు చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకునేవారు, కానీ ఇప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎంత గొప్పలైనా సరే మర్చిపోతారు. చరిత్రలో కూడా చాలామంది కూడా మర్చిపోయిన వారే ఉన్నారు. అదేంటో, యేసయ్య చనిపోయాడని పరలోకానికి వెళ్ళాడు, కానీ లోకమంతా కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నారు. చెప్పమంటారా? క్రైస్తవులు జ్ఞాపకం చేసుకుంటున్నారు, క్రైస్తవులు కాని వారు కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుడు మర్చిపోయేవాడు కాదు గనుక ఆయన ఉన్నాడు అని అనేకుల ద్వారా దేవుడు ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్నిసార్లు ఈ శ్రమల ద్వారా, ఈ పరిస్థితుల ద్వారా దేవుడు ఉన్నాడని కూడా జ్ఞాపకం చేస్తాడు. అందుకే మనము దేవుడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉండాలి, ఆ శ్రమల గుండా వెళ్తూ ఉండాలి. కనుక నా వాక్యాన్ని నేను మీ దృష్టిని కొంచెం లోతుగా తీసుకుని వెళ్ళక ముందు మీ యొక్క సందేహాలను ఏదైనా ఉంటే దేవునికి ఈరోజు అప్పచెప్పేయండి. ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు కనుక ఈ సంవత్సరంలో మీ సందేహాలు ఏమైనా ఉంటే దేవునికి అప్పగించండి.
దేవుడు వాగ్దానం గొప్పది. అందుకే ఆయన వాగ్దానాలను మనం ప్రొనౌన్స్ చేయాలి, ఆయన వాగ్దానాలను మాట్లాడాలి, ఆయన వాగ్దానాలను ఉచ్చరించాలి, ఆయన వాగ్దానాలను మనము మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు ఆ వాగ్దానాలు మాట్లాడుచున్నప్పుడు మనలో ఆ జీవశక్తి మనలోనికి వస్తుంది, విశ్వాసము కలుగుతుంది. ప్రియులారా, వాగ్దానం తీసుకొని బైబిల్లో పెట్టుకోవడం కాదు, ఆ వాగ్దానాన్ని ఏం చేయాలంటే మనము చదువుతూ ఉండాలి, దాన్ని నమ్ముతూ ఉండాలి. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ సహోదరి ఆ వాగ్దానాన్ని తీసుకొని ఏం చేయడం మొదలెట్టింది? మాట్లాడడం మొదలెట్టింది, రాయడం మొదలెట్టింది. దేవుని యొక్క మాటలో ఎంత శక్తి ఉందో చూడ, ఆమె స్వస్థపరచబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆయనకి ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడంట. వెంటిలేటర్ మీద ఉంటే వెంటనే ఫోన్ చేశాడు, ఇదిగో మా స్నేహితుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇదిగో నువ్వు ఎప్పుడు ప్రభు కోసం చెప్తా ఉంటావు చూసావా, ఆ ప్రభు కోసం చెప్తున్నా, నీవు ఒకసారి ఆ ప్రభువుకు ప్రార్థన చేయి నా స్నేహితునికి. అప్పుడు అతను అన్నాడంట, నీ స్నేహితుని గురించి నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయమన్నావు కనుక నీ విశ్వాసము ఆ సహోదరుని బాగు చేస్తుంది అన్నాడంట. ఎలాగా? అప్పుడు ఆ బ్రదర్ చెప్పారంట, ఈ మాటను ఉచ్చరించు, యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని మాట్లాడమంటే ఆయన అలాగే మాట్లాడడం మొదలెట్టాడంట. హాస్పిటల్లో కూర్చొని తన స్నేహితుని గురించి చెప్తున్నాడంట, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, యేసు నామములో స్వస్థత కలుగునుగాక. అంటే ఏం మాట్లాడుతున్నారా నువ్వు అంటే, నా స్నేహితుడు చెప్పాడు, యేసు నామములో స్వస్థత కలుగునుగాక అన్నాడు కనుక నేను మాట్లాడుతున్నాను. మాట్లాడి నైట్ అయిపోయింది, తెల్లవారు అయిపోయింది, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడంట. చూడండి ఆ స్నేహితునికున్న గొప్ప విశ్వాసం. తెల్లవారి 9 గంటలు అయ్యేటప్పటికి వెంటిలేటర్ ఇంకా అవసరం లేదు, ఆయనకి వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి అని చెప్పారంట. వెంటిలేటర్ మీద ఉన్నవాడు ఎవడైనా ఎక్కడికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా, అది ఫెయిల్ అయితే. కానీ ఆ సహోదరుడికి దేవుడు విడుదల ఇచ్చాడు. వారం రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత నేరుగా చర్చికి తీసుకొచ్చాడు. ఇగోండి మీరు ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన అన్నారంట, నీ విశ్వాసం. చూడండి, ఒక రక్షణ పొందని వ్యక్తి యేసు ప్రభు యొక్క నామములో స్వస్థత కలుగునుగాక అన్న మాట ప్రొనౌన్స్ చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈరోజు దేవుని బిడలమై ఉండి కూడా దేవుని మాటను నమ్మక మనము ప్రొనౌన్స్ చేయలేకపోతున్నామంటే మనం ఎంత బలహీనంగా ఉన్నామో. అందుకే నేను అంటాను, మన ముందు కనబడుతున్నది ఏదైనా దానికి పాజిటివ్గా మనం మాట్లాడాలి, అప్పుడు దేవుడు దాన్ని కనెక్ట్ అవుతాడు. దేవుని స్తోత్రం. లోకములో అంతా నెగిటివ్గానే ఉంది. మన లైఫ్ మీద అపవాది నెగిటివ్గానే సృష్టిస్తాడు. మనం చేసే ఉద్యోగం మీద నెగిటివే. ఈరోజు మనకున్నటువంటి వారు అందరి ద్వారా మనకి నెగిటివ్ కలుగుతూ ఉంటుంది, కానీ మనం మాత్రం మాట్లాడవలసింది దేవుని మాట. హల్లెలూయా. దేవుడు అన్నాడు, పలకండి, స్పీక్, నోరు తెరువు, నేను దానిని నింపుతాను. దేవుడు నింపాడు అంటే అదేం కలగడానికి? అక్కడ అద్భుతం జరగడానికి. అందుకే మనం ఈ నెలలో మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నా ముందు భిన్నంగా, అడ్డుగా, ఆటంకంగా ఉన్నది ఏదైనా నేను దానికి భిన్నంగా మాట్లాడాలి. సంభవించేది నేను మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు సమర్థుడువు, నువ్వు మరిచిపోయే దేవుడువు కాదు. కనుక మరిచిపోని దేవుడు ఎలాంటి వాడు? దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. ఈరోజు దేవుని ప్రజలు మరిచిపోయారు, దేవుడు మరిచిపోయారు అని అనుకుంటున్నారు, కానీ దేవుడు మరిచిపోయాడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు మనమే మర్చిపోతాం, దేవుణ్ణి మనమే మర్చిపోతాం, వెంబడించడం మర్చిపోతాం, సేవించడం మర్చిపోతాం, దేవునితో మాట్లాడడం మర్చిపోతాం. ఏమండి? వారైనా మరుచుదురు కానీ మరవనంటే అర్థం ఏంటో చెప్పమంటారా? నీ ఎండ్ లైఫ్, నీ జీవితం ఎంతవరకు ఉందో అంతవరకు ఆయన మరవని వాడు. ఇది ఈ సత్యాన్ని దేవుని బిడ్డలైన మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, మీ యొక్క దృష్టిని వాక్యంలోనికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు వాగ్దానాలు అయితే చేశాడు. తన ప్రవక్తలను ఆయన ప్రేరేపించి ఈ కార్యాలు నేను చేయబోతున్నాను, నా ప్రజల విషయంలో నేను ఈ కార్యాలు చేయబోతున్నానని దేవుడు ముందుగానే పలికించాడు. పలికించిన ఆ మాట కొత్తలో వారు చాలా ఆనందించారు. ఆ విన్న మాటలు, ప్రవక్తల ద్వారా విన్న ఆ పలుకులు వారు విన్నప్పుడు చాలా సంతోషించారు. ఆ సంతోషించి గర్వించినటువంటి ఆ మాటలను రాను రాను ఏమయ్యారంటే ఆ మాటలను మర్చిపోయారు. మర్చిపోయిన తర్వాత దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా? వారికి టెస్ట్ పెట్టాడు. ఒకరోజు టెస్ట్ కాదు, సంవత్సరం టెస్ట్ కాదు,
400 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. దేవుడు పలికిన ప్రతి మాట 400 సంవత్సరాల తర్వాత ఆయన నెరవేర్చాడు. హల్లెలూయా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. దేవుని మాట నీకు వచ్చిందంటే అది వెంటనే నెరవేరాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు నిలబడి మాట్లాడాలి. ప్రభువా ఇది బండ ప్రభువా, ఎలా మాట్లాడాలి? దేవుడు అంటాడు బండే నువ్వు మాట్లాడు. మోషేతో అలాగా అన్నాడు కదా, బండతో మాట్లాడు అన్నాడు. బండతో నువ్వు మాట్లాడు 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 మాట్లాడు. బండతో మాట్లాడు అంటే మోషే ఏం చేశాడు? మాట్లాడకుండా కర్రతో కొట్టేశాడు. మరలా అన్నాడు ప్రభు, ఇదిగో నువ్వు ఆ బండను కొట్టు అన్నాడు. బండను కొట్టు అంటే ఏం చేస్తున్నాడు? మాట్లాడాడు. చూడండి అక్కడ భిన్నం. ఈరోజు మన ముందు కనబడుతున్న బండ మనం మాట్లాడమంటే మాట్లాడాలి, దానిని కొట్టమంటే కొట్టాలి. అది ఏంటి అన్నది మీ దృష్టిని కొంచెం లోతుకు తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు ఈరోజు ఈ వాక్యము కొరకే మీ హృదయములను తెరుచునుగాక. ఈ వాక్యము మీలో ఒక కార్యము జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరిచిపోయేవాడు కాదు అన్న మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావములో ఇది ఒక అద్భుతమైన స్వభావము. బికాస్ హీ నెవర్ ఫర్గెట్ ద పీపుల్. ఆయన తండ్రి వలె ఆయన జ్ఞాపకం చేసుకుని వాడై ఉన్నాడు. ఈ నెవర్ ఫర్గెట్. తండ్రి అయినా మర్చిపోవచ్చు, తల్లి అయినా మర్చిపోవచ్చు, వారైనా మరుచితురు కానీ నేను మిమ్మలను మరువను. ఈరోజు మేము ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, మై గాడ్ నెవర్ ఫర్గెట్స్ మీ. నా దేవుడు నన్ను మర్చిపోయేవాడు కాదు. ఈరోజు నువ్వు ఏ సాధనలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ ఇరుకుల్లో ఉన్నావో, ఏ విధంగా నువ్వు నిందలు పడతా ఉన్నావో, ఏ పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావో, నువ్వు ఆ పరిస్థితుల మధ్య వాటి ముందు నువ్వు ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే నువ్వు దేవునితో మాట్లాడాలి. ప్రభువా నీవు నన్ను మర్చిపోలేదు. దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? నువ్వు దేవునికి చెప్పావనుకో, దేవా నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా అని అన్నావు అనుకో, దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. ఎంతమంది ఈ మాట చెప్పగలుగుతారు? ఈరోజు మనం నిరాశమైన మాటలే మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు మనం సందేహాలతో నింపబడుతూ సందేహాల మాటలే వ్యక్తపరుస్తూ ఉన్నాం దేవునికి. కనుక ఈ బబులోను దేశములో చెరపట్టబడిన దేవుని ప్రజలు మమ్మల్ని దేవుడు విడిచిపెట్టేశాడు, మమ్మల్ని మర్చిపోయాడని వారు చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉంటున్నప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని యెషయా భక్తుడి ద్వారా తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టం వచ్చిందనుకోండి, లేకపోతే నష్టం వచ్చిందనుకోండి, లేకపోతే ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇలాంటి కష్టములలో నష్టములలో మనం ఒకటే జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు తప్పనిసరిగా మన పక్కన ఉంటాడు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ మీ గృహంలో పాపకు కానీ బాబుకు కానీ ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, వారు భరించలేనిది ఏదైనా వారి దేహంలో కానీ లేక వారి మనసులో కానీ వారు భరిస్తూ బాధపడుతున్నారు అనుకోండి, తల్లిగా నువ్వు చూసి, తల్లిగా నువ్వు గ్రహించి, తండ్రిగా నువ్వు చూసి, తండ్రిగా నువ్వు గ్రహించి నువ్వు ఉండగలవా? ఇస్ దర్ ఎనీ ఫాదర్, ఎనీ మదర్ ఎవరన్నా డైజెస్ట్ చేసుకోగలరా? ఒక తల్లి ఒక తండ్రి బిడ్డలకు వచ్చిన బాధలను చూచి తట్టుకోలేనప్పుడు, వాగ్దానము చేయబడిన దేవుని ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, నష్టంలో ఉన్నప్పుడు ఆ తండ్రి చూడకుండా ఉంటాడా? మర్చిపోకుండా ఉంటాడా? ఎప్పుడు మనం ఒకటే గమనించాలి, ఈజ్ బిసైడ్ మీ, ఈజ్ బిసైడ్ ఆఫ్ యూ. ఆయన నీ పక్కనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం ఇదే నమ్మాలి. ప్రభువా నువ్వు నా పక్కన ఉండి నడిపించే దేవుడు. కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం, దేవుడు నా పక్కన ఉన్నాడని మర్చిపోతాం. మన బాధలే హైలైట్ చేస్తూ ఉంటాం, మన శ్రమలే హైలైట్ చేస్తాం, మన ఇబ్బందులే హైలైట్ చేస్తాం. కాదు, వీటి మధ్య మనము దేవునిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన పక్క ఉండువాడు. ఆమేన్. గాడ్ ఈస్ విత్ యు. ఇమ్మాన్యుయల్. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కనుక దేవుడు మర్చిపోయేవాడు కాదు. గమనించాలి,
ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనం మనం చూద్దాం. దేవుడు ఎలాగ మర్చిపోకుండా ఉన్నాడో, కొన్ని సంఘటనల్లో ఆయన ఎలాగ ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడో అన్నది ఈరోజు నేను మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆదికాండము 8వ అధ్యాయం 1వ వచనం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను. నోహాని కుటుంబాన్ని, నోహాతో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను ఏం చేశాడు? ఎక్కడ ఉండిపోయారు వాళ్ళు? ఎవరు వెళ్ళమని చెప్పారు ఓడలోకి? ఆ ఓడలోకి వెళ్ళమని తర్వాత ఆ ఓడ ఎక్కడ తేలింది? ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఎక్కడ తేలిపోయింది అది? అసలు ఇంతకీ ఓడరేవు దగ్గర ఎక్కడ స్టార్ట్ అయిందా? ఓడరేవుకి ఎందుకు రాలేదు? అది ఎక్కడ వెళ్ళిపోయిందో పాపం. నోహా యొక్క ఊరు ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. ఇప్పుడు అడ్రస్ లేదు నోహాకి. ఓడలోకి వెళ్ళిన తర్వాత ఓడ ఆ ఊరు దాటి వెళ్ళిపోయింది. ఎన్ని కొండలు దాటి వెళ్ళిపోయిందో ఆఖరికి ఎక్కడికి చేరింది అని వాక్యం చెప్తుంది? ఒక కొండ మీద ఉంది. వాక్యం చెప్తుంది నోహాను ఆయన కుటుంబాన్ని. ఇప్పుడు నోహా ఓడలో ఉండి ఎంత కష్టపడ్డాడో మీరు గమనించారా? ఆయన కష్టం ఏంటో చెప్పండి, ఆయన బాధ ఏంటో చెప్పండి, ఆయన ఇబ్బంది ఏంటో చెప్పండి, ఆయన కుటుంబము. చూడండి, మన ఊరు వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతే నువ్వు ఒక్కడే ఊరిలో ఉన్నావంటే నీకు భయం అయ్యిదా? ఇప్పుడు నోహా కాలంలో దేవుడు భూమి మీద జలప్రలయము రప్పించి భూమిని సర్వనాశనం చేశాడు, సర్వజీవులను నాశనం చేశాడు. ప్రతి మనుషుడు కూడా నాశనం. ఆదాము నుండి వచ్చిన సంతానం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ భూమి మీద నోహా ఒక్కడే తేలాడు. ప్రభువా, నోహావు దేవుని మాట విన్నాడు కనుక ఎక్కడ దేవుడు ఉంచాడో చూడండి. ఆ తుఫానులో, ఆ వరదలలో, ఆ జలములలో, ఆ బీభత్సములో, ఆ శాపములో, ఆ మరణ హోమములో, ఆ నాశనములో నోహావు ఎక్కడున్నాడు? ఒక సంరక్షించబడిన ఓడలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఓడ అనగా రక్షణకు సాదృశ్యం. నువ్వు రక్షణ పొందితే చాలు. నీవు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని సమస్యలు నీ మీదకు వచ్చినా, రక్షణ పొందిన నిన్ను నా దేవుడు తన ఓడలో సురక్షితంగా ఉంచి వాడై ఉన్నాడు. మర్చిపోయే దేవుడు. రక్షణ పొందుకున్నాము అని చెప్పి దేవుణ్ణి మర్చిపోతే కాదు. రక్షణ పొందిన వారందరినీ కూడా దేవుడు నోహా ఓడ ఎంత సురక్షితంగా ఉంచాడో అంతకంటే ఎక్కువగా నిన్ను దేవుడు సురక్షితంగా ఉంచగలడు. అలా చెప్దామా? రక్షణ పొందిన వారందరూ ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఐ హ్యావ్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క కృప ద్వారా నేను రక్షించబడ్డాను. చాలు. నీకు ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా పర్వాలేదు, నువ్వు రక్షించబడితే చాలు. నా దేవుడు మరలా తిరిగి నిన్ను న్యూ జనరేషన్గా మారుస్తాడు. హల్లెలూయా. అయ్యా, నేను రక్షణ పొందాను కానీ అన్ని కోల్పోయానయ్యా. రక్షణ పొందాను కానీ ఇదిగో నాకు సర్వం పోయింది, ఏమీ లేదు. గ్రామం పోయింది, ఇల్లు పోయింది, వాకిలి పోయింది, నాను వారు ఎవరు లేరయ్యా. నోహా కాలంలోనే ఇప్పుడు కూడా అలాగొస్తే మనం ఏమనుకుంటాం చెప్పండి? నా గ్రామం వదిలిపెట్టి నేను వదలనండి. లోతు భార్య అలాగే అనుకుంది. నా ఇల్లు, నా ఆస్తి, నా అంతస్తు నేను వెళ్ళను అంది. దేవుడు అన్నాడు, కనబడుతున్న కొండకు పారిపోమ్మా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చాను, ఇక్కడ మీరు ఉండొద్దు, దీన్ని నాశనం చేయబోతున్నాను అంటే ఆమె మనస్సు అంతా కూడా ఎటువైపు ఉందో చెప్పండి? రక్షించటానికి దేవుడు ప్రయాసపడతా ఉంటే ఆ రక్షణకు భిన్నంగా నివసిస్తూ ఉంది. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. దేవునికి ప్రార్థిస్తున్న మనం, దేవునిని ఆరాధిస్తున్న మనము, రక్షించబడిన మనలను దేవుడు ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థితిలో ఉంచేవాడు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే నీ కింద, నీ చుట్టూ కొన్ని ఇబ్బందులు, కొన్ని కష్టాలు, కొన్ని బాధలు, కొన్ని ఇరుకులు నువ్వు చూడాలి. నువ్వు చూస్తేనే నా దేవుడు వాటి మీద తేల చేస్తాడు. నోహా కుటుంబాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోలేదు. దేవుడు మర్చిపోలేదు. మర్చిపోకుండా దేవుడు ఏం చేశాడంటే సురక్షితంగా ఆయనను ఒక కొండ మీద ఉంచాడు. ఆర్ఆర్ అనే
ఆ కొండ మీద దేవుడు ఉంచి ఆ కొండ మీద నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటి ప్రభువా, నేను ఎక్కడ తేలాను, ఎలా వెళ్ళాలి? దేవుడు అన్నాడు, నోహవు, నీవు ఈ భూమిని మీరేం చేయాలంటే ఇప్పుడు నిండించాల. ఈ భూమిని మీరేం చేయాలి? విస్తరింపచేయాలి. కనుక నోహవు, ఇదిగో నేను తాళం ఇస్తున్నాను, ఓడ తాలూకా తాళం తీ, వదిలేయి, నీరు ఆరిపోయింది, జీవులన్నీ వదిలేసేయి. నీవు నీ కుటుంబం మరలా తిరిగి ఏం చేయాలా? మళ్ళా నువ్వు నూతనంగా ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నాకు ఏ ఊరు కనబడుతుందో తెలియదు, మా ఊరికి వెళ్ళిపోతేనే బాగున్నేమో, మా వారు ఎవరు లేరు, మా పొరుగువారు లేరు, మా బంధువులందరూ కూడా ఏమైపోయారు, నోహా బంధువులందరూ కూడా ఏమైపోయారు, మునిగిపోయారు కదా, ఇరుగు పొరుగు వారు అందరూ మునిగిపోయారు కదా, వీళ్ళందరూ లేరయ్యా, నేను ఎలా బ్రతకాలి? నువ్వు బ్రతకవలసింది దేవుని బట్టి, మనుషులను బట్టి కాదు. నువ్వు బ్రతకవలసింది రక్షణను బట్టి. దేవుడు అలాంటి పరిస్థితులలో ఆయన మరిచిపోకుండా నోహాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నోహాను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటో చెప్పమంటారా? దేవుడు చెప్పినది ఉన్నట్టుగా చేశాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా కరెక్ట్గా చేశాడు. దేవుని స్తోత్రం. నోహా ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన చేయలేదు. నోహా ఎప్పుడు కూడా తన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. నోహావు ఎప్పుడు కూడా తన సొంత ఆలోచన అమలుపరచలేదు. దేవుడు ప్రతిరోజు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందువలన నోహావు దేవుని యొక్క కృపలో ఆయన ఎంచదగాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం దేవుని కృపలో ఎంచబడాలి. దేవుని యొక్క నామములో మనము ఏం చేయబడాలంటే స్థిరపరచబడాలి. అందుకే దేవుడు చెప్పింది మనం చేయాలి. ప్రియులారా, మన రక్షణ అనేది దేవుని యొక్క సంరక్షణలో దేవుడు ఉంచాడు. రక్షణ పొందిన మనం దరిద్రులమైపోయినా పర్వాలేదు, బ్యాంకులో బ్యాలెన్స్ క్లియర్ అయిపోయినా పర్వాలేదు, లేకపోతే మనకున్నవన్నీ పోయినా పర్వాలేదు, నువ్వు రక్షణ పొందితే చాలు, నా దేవుడు మరలా తిరిగి నిన్ను చిగురింపచేస్తాడు. ఆమేన్. ఎంతమంది తిరిగి చిగురింపజేయబడాలి? దేవుడు మర్చిపోలేదు. మనకు తెలుసు, చింత చెట్టు అది ఎన్ని సంవత్సరాలు కొట్టేసి మూడైనా ఏదో ఒక రోజు ఏం చేస్తుంది? అది చిగురిస్తుంది. దాని సారం ఎంత గొప్పదో చూడండి. అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన సారము వలె మనందరి జీవితాల్లో పనిచేస్తుంది. అందుకే మనం దేవునికి అప్పగించుకోవాలి, మన కుటుంబాన్ని అప్పగించుకోవాలి, మన బిడ్డలను అప్పగించుకోవాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, కమిట్ ఎవ్రీథింగ్ దట్ వాట్ యు హ్యావ్. ఈరోజు నువ్వు దేవునికి సమస్తాన్ని నువ్వు సమర్పించుకోవాలి. ప్రభువా, ఐ కమిట్ ఆల్ మై ప్రాబ్లమ్స్, నా సమస్యలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. I commit all my service, I commit all my problems, I commit all my people, I commit all my friends, oh Lord, I commit all my situations unto thy hand. నీ చేతికి నేను అప్పగిస్తున్నాను ప్రభువా అని నువ్వు దేవునికి అప్పగించగలిగితే నా దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవ్రీథింగ్ దట్ వాట్ వి టేక్ సీరియస్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా మనం సీరియస్ తీసుకుంటాం, స్ట్రెస్కి గురవుతాం. ఇది ఎలాగా, అది ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని మనం చాలా బుర్ర బాదుకుంటూ ఉంటాం. వాక్యం చెప్తుంది, నీ పనుల భారము యెహోవా మీద మోపితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మర్చిపోకుండా ఆ పనులలో దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావములో ప్రధానమైన స్వభావం ఏంటో తెలుసా? మరిచిపోని. ఆయన మరవని వాడు. తండ్రి మర్చిపోవచ్చు, తల్లి మర్చిపోవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, అవునా కదా? కానీ దేవుడు మాత్రం మరవని వాడు. అందుకే ఈ మాట చాలా లోతైన మాట చెప్తున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా. ఓకే, దట్ ఈస్ ఎక్స్క్లమేటర్, లేకపోతే ప్రశ్నార్థకంతో కూడింది. మరుచునా. అవును, మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. కనేసి రోడ్డు మీద వదిలేసిన వారు కూడా ఉన్నారు. కనేసి హాస్పిటల్లో వదిలేసి పారిపోయిన వారు కూడా ఉన్నారు. కనేసి డస్ట్బిన్లో పడేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ fathers, parents, they left their kids
వారి పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కనికరము లేకుండా. కానీ దేవుడు మాత్రం వారిని మర్చిపోలేదు. ఈరోజు ఈ మాట మీరు గమనించండి, వారైనా మరుచుదురు కానీ, ఈ మాట మీరు ఈరోజు హైలైట్ చేయాలి. ప్రభువా, నీ క్యారెక్టర్, నీ స్వభావము, నీ గుణము, ఇదిగో ఈరోజు నేను నేర్చుకుంటున్నాను. నీవు నన్ను మర్రవని దేవుడవు. నోహాను దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలేదు. ఏం చేయాలని దేవుడు ఉద్దేశించాడు నోహాకు దేవుడు ముందు మర్చిపోలేదు, వెనకతల మర్చిపోలేదు. నోహాను ఇప్పుడు ఒక మంచి జనరేషన్ చేయాలని దేవుడు కలిగి ఉన్నాడు. నోహాకు ఒక అద్భుతమైన సింబాలిక్, అంటే ఒక శుభ సూచనకు ఒక నిదర్శనంగా నోహాకు దేవుడు చూపించాడు. ఏంటో చెప్పండి? ఒక రెయిన్బో, అన్ని కలర్స్తో కూడిన ఒక ఇంద్రధనుసును నోహాకు చూపించాడు. నోహా, ఇదిగో నీకు నాకు ఒక నిబంధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నిబంధన నీకు నాకు ఉంది కనుక ఇక మీదట నేను నాశనము చేయను. ఆదాము నుండి వచ్చిన ఆ వంశమంతా నేను నాశనం చేశాను, కానీ ఇక మీదట నీ నుండి, నీవు నా దృష్టిలో కృపను పొంది ఉన్నావు కనుక నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను కనుక నీ నుండి వచ్చిన సంతానమును భూమి మీద విస్తరిస్తున్న ఈ సంతానాన్ని ఇక మీదట నేను భూమి మీద నాశనము చేయను అని దేవుడు నోహాకు ఒక అద్భుతమైన నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నోహావు ఆ రక్షణ ఓడ తయారు చేసినప్పుడు దేవుడు తాను నోహావుకి ఇవ్వబోయిన ఆ నిబంధన యేసు ప్రభు ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. ఏ నిబంధన చెప్పమంటారా? మనమందరము కూడా ఈ లోక సంబంధులము కాదు, మనము పరలోక సంబంధులము. ఆయన మరలా మనకి ఇచ్చినటువంటి ఆ నిబంధన ఏంటో తెలుసా? నేను మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మను తీసుకొని వెళ్తున్నాను, మీరు నాతో పాటు ఉంటారు. దేవుడు ఇచ్చినటువంటి నిబంధన. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. క్రైస్తవులారా, విశ్వాసులారా గమనించండి. రక్షణ పొందిన మనం లోకములో మిగిలిపోము, లోకములో నశించిపోము, లోకములో మనము లేకపోతే ఏదోలాగా మనము కొట్టుకుపోవం. కానీ రక్షించబడుతున్న మన కొరకు మన ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆ సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. అందుకే దేవుని ప్రజలు మనము వేగంగా, మనం ఈరోజు త్వరితంగా సువార్త అంతటా వ్యాపించబడుతుంది. సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా, వార్తల ద్వారా అనేక చోట్ల యేసు ప్రభు గురించి ప్రకటించబడుతుంది. ఒక పక్క మీరు చూడండి, యేసు ప్రభుకి భిన్నంగా అనేకమైన బోధలు వినబడతా ఉన్నాయి, చర్చిలు వినబడతా ఉన్నాయి, అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు. యేసు ప్రభు మీద ఈరోజు మట్టి పోస్తూ ఉన్నారు. సేవకుల మీద, విశ్వాసుల మీద, సంఘం మీద ఈరోజు అపవాది అనేకమైన అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ అనేక మంది మనోభావాలను పాడు చేస్తా ఉన్న సందర్భాలు ఈరోజు మనం చూస్తున్నాం. గల కారణం ఏంటో చెప్పమంటారా? సంఘమును దేవుడు తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన మరిచిపోయే దేవుడు కాదు. చెప్పండి అందరూ కూడా, దేవుడు నన్ను మరిచిపోయే దేవుడు కాదు. కరువులో నోహాను దేవుడు మర్చిపోలేదండి. నోహా ఓడలోకి తీసుకెళ్ళిన ఆహారం అంతా అయిపోయింది, జంతువులకు కావలసిన ఆహారం కూడా అయిపోయింది. దేవుడు చూచాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే నేల మీద ఆవిరిని కలగజేశాడు. దేవుని స్తోత్రం. దేవుడు కలగజేయడంతో నేల అంతా ఏమైపోయింది? ఎండిపోయింది. అద్భుతం కదా. దేవుడు పచ్చగా ఉన్నదాన్ని ఎండగొట్టగలడు, ఎండిన దాన్ని కూడా దేవుడు ఏం చేయగలడు? పచ్చగా. ఎర్ర సముద్రం పాయలైన తర్వాత దేవుని ప్రజలు బురదలో నడిచారా? వాక్యం చెప్తుంది, ఆరిన నేలపై వారు నడిపింప చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మన చుట్టూ మనం అనుకుంటాం ఏంటి పరిస్థితి అని. దేవుడు మన కొరకు ఒక ఆరిన నేల ఉంచాడు, నడవగలిగిన మార్గం ఉంచాడు, మనము పరిగెత్తగలిగిన మార్గాన్ని ఉంచాడు. మనతో పాటు మనకున్న నమ్మిన వారందరినీ కూడా వారిని తీసుకుని వెళ్ళగలిగిన మార్గాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆయన మరువని దేవుణ్ణి ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, మరువని దేవుడో, బహుమంచి యేసయ్యా. మరువని దేవుడు. చెప్పండి, ప్రభువా నీవు నన్ను మరువలేదయ్యా. దేవుడు నిన్ను మర్చిపోతే మనం ఏమైపోతాం? రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు 1వ అధ్యాయం 11, 19 వచనం. ద ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 1 verse 11 and 19. సైన్యములకు అధిపతియగు యెహోవా
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. సైన్యములకు అధిపతివగు యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల నా తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేయక. ఒక్క నిమిషం ఆగమ్మా. హన్నా చెప్తుంది, నా శ్రమలో నన్ను జ్ఞాపకము చేసుకొని అది నాకు కావాలి. ఏమని ప్రార్థన చేస్తుంది? నా శ్రమలో నన్ను మరువక నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేస్తుంది. ఎంతమంది హన్నా వలె ప్రార్థన చేశారు? శ్రమలో మనం విచారాలు వ్యక్తపరుస్తూ ఉంటాం, శ్రమలో ఫిర్యాదులు, శ్రమలో సొనుగుడు, శ్రమలో అనేక రకములుగా. అంటే ఇంకో ఈ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇవన్నీ ప్యాకేజ్గా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఐ డోంట్ ఫీల్ టు ప్రే టు గాడ్. నేను దేవునికి ప్రార్థించడానికి మనసు రావట్లేదండి, బైబుల్ చదవడానికి మనసు రావట్లేదండి, వాక్యం చదవడానికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సన్నిధికి వెళ్ళడానికి కానీ నాకేం రావట్లేదు, మనసు రావట్లేదు. ఈరోజు చాలామంది వారి ఆధ్యాత్మిక జీవితంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు వారికి కలిగిన ఎదుర్కొంటున్నటువంటి బాధ ఇదే. ఏం చేయబుద్ధి వేయట్లేదట. ఎవరైనా తిట్టారనుకోండి, అన్నం తినబుద్ధి వేయట్లేదండి. ఎందుకు తినబుద్ధి వేయట్లేదు? ఏదైనా మనసు బాగోపోతే నాకు అది చేయబుద్ధి వేయట్లేదండి, నాకు అది అవబుద్ధి వేయట్లేదండి, నేను తినబుద్ధి వేయట్లేదండి. ఈరోజు మనం ఇలాంటివి మాట్లాడుతూ ఉంటాం. గమనించాలి, ఇది ఆత్మ సంబంధమైన జీవితం. ఇది దేవునికి మనకున్నటువంటి రిలేషన్. ఒకవేళ మన మీద దేవుడు కోపం వచ్చింది అనుకోండి, మన పైకి దేవుడు కోపం వచ్చింది అనుకోండి, ఆయన కూడా మనలాగా మాట్లాడకుండా ఉంటే ఏమైపోతాం? మనం మర్చిపోయినట్లుగా ఆయన మర్చిపోతే పరిస్థితి ఎలాగుంటుంది చెప్పండి ఒకసారి. ఈరోజు చాలామంది మనం అనుకుంటున్న మన మనస్తత్వాలు ఎలాగుంటాయంటే, బికాజ్ దే డిడ్ నాట్ విష్ అస్, సో వీ డోంట్ విష్. వాళ్ళు మనం పలకరించలేదు కాబట్టి మేము పలకరించలేదు, మా దగ్గరికి వాళ్ళు రావట్లేదు కాబట్టి మేము వెళ్ళట్లేదు, వాళ్ళు మాకు ఇది చేయలేదు కాబట్టి మేము ఇది చేయట్లేదు. ఈరోజు మనుషుల యొక్క నైజం ఎలా ఉందో మీరు చూడండి. దేవుని నైజం వేరు, మనుషుల నైజం వేరు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, ఇచ్చి పుచ్చుకుంటాం. సంథింగ్ ఏదైనా డిఫరెన్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం, ఇచ్చి పుచ్చుకోవడం కూడా ఉండదు. ఈరోజు మన యొక్క పద్ధతులు, మనస్తత్వాలు ఏమైపోతాయంటే తొందరగా విరిగిపోతూ ఉంటాయి. ఈ విరిగిపోతున్న మనస్తత్వాల మధ్య ఏ విధంగా మనము పొసగకుండా ఏ విధంగా ఉంటే ఏ విధంగా మనకు లాభం కలుగుతుంది, ఏ విధంగా మనకు సమాధానం దొరుకుతుంది. ఈరోజు మనుషులతో మనం చేసినట్లుగానే దేవునితో కూడా చేసే ప్రక్రియ ఈరోజు దేవుని ప్రజలు అనేకలుగా ఉంది. వెళ్ళామండి, మా మొక్కుబోళ్ళన్నీ చెల్లించామండి, కానివ్వండి వెంటనే మాకు ఆపద వచ్చిందండి, అందువలన మేము వెళ్ళడం మానేసామండి. మేము గొప్పగా పెట్టుకున్నామండి, కానీ మాకు నష్టం జరిగిందండి, అందువలన మేము. చూసారా, ప్రతిదీ కూడా ఈరోజు మనం ఒక లాభాన్ని లేకపోతే ఒక లెక్కను మనము తీసుకొచ్చి మన ఆధ్యాత్మిక జీవితంలో సింక్ చేయాలని చూస్తూ ఉంటాం. గమనించాలి, నువ్వు దేవునికి ఎంతగా ప్రేమిస్తావో, ఎంతగా గణపరుస్తావో అంతగా నువ్వు శోధించబడతావు. నువ్వు ఎంత శోధించబడతావో అంతగా నువ్వు దేవుని దృష్టిలో జ్ఞాపకం చేసుకోబడతావు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నేను చెప్తా, నువ్వు ఎంత ప్రేమిస్తావో, ఎంత దేవుణ్ణి గణపరుస్తావో అంత శోధన నీ ముందు ఉంటుంది. ఎంత శోధించబడతావో, ఎంత శ్రమ పడతావో ఆ శోధన శ్రమలలో నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని నీవు మరవకూడదు. మర్చిపోయావా? అందుకే హన్నా నా శ్రమలో, నా బాధలో నన్ను మరవక నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించగా దేవుడు జ్ఞాపకము చేసుకొని హన్నా యొక్క గర్భఫలమును దేవుడు తెరిచాడు. హల్లెలూయా. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. దేవుడు అంటాడు, నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నీ సామర్థ్యత ఏంటి, నీ కెపాసిటీ ఏంటి, నువ్వేం చేయాలని నేను జ్ఞాపకం చేసుకోవాలి. అన్నది నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే అన్న యొక్క ఉద్దేశం దేవుడు ఎరిగాడు. నిజమే, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నేను నీకు బిడ్డనిస్తాను. నీ సామర్థ్యం ఏంటో తెలుసా, ఆ బిడ్డను మరలా తిరిగి నాకే నువ్వు ఇచ్చేస్తావన్న ఉద్దేశాన్ని నేను చూడగలుగుతున్నాను. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఆమె గర్భఫలాన్ని తెరిచాడు. దేవుని స్తోత్రం.
ఏదైనా నువ్వు దేవుణ్ణి అడిగావనుకో, అది నీకు దేవునికి మహిమకరంగా ఉంటేనే అడుగు. అంతేగాని ఏది దేవునికి మహిమకరము కాదో నీ స్వార్థముతో నువ్వు అడిగావనుకో, దాని వలన నీకు శోధనే తప్ప, బాధే తప్ప, దాని వలన ఎలాంటి ఆశీర్వాదము ఉండదు. హన్న అడిగింది, నా శ్రమలో నన్ను. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మర్చిపోయేవాడా? చెప్పండి, దేవుడు మర్చిపోయేవాడా? సమ్టైమ్స్ we feel ourselves that God is forgotten me. He is not answering my prayers. He is not caring me. Nobody concerned. Nobody is concerning me. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను వదిలేశారు, దేవుడు కూడా వదిలేశాడు. నేను ఒక మాట చెప్పమంటారా? రక్షణ పొందావు గనుక నా దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకునేవాడు. హల్లెలూయా. రక్షణ పొంది కూడా దేవునికి నువ్వు ప్రార్థన చేయడం మానేసినా, దేవునికి దూరంగా ఉన్నా, నా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ గాడ్ హ్యాస్. దేవుడు అలాంటి అద్భుతమైన స్వభావము కలిగిన వాడు. దేవుని స్తోత్రం చెబుతామా? హల్లెలూయా. ఇంతకీ హన్న ఏ విధంగా ప్రార్థన చేస్తుందంటే, షీ వాజ్ వెరీ మచ్ మోర్న్, అనగా దుఃఖములో ఉంది, సారోఫుల్, చాలా విచారములో ఉంది. ఎందుకో చెప్పమంటారా? ఆ దుఃఖము, ఆ యొక్క నిరాశ, విచారము దేనికి సంబంధించింది తెలుసా? తన లైఫ్కి సంబంధించింది. ఆమె చాలా నిందలు పడతా వచ్చింది, చాలా నిందలు పడతా వచ్చింది. సొంత వారి ద్వారా నిందలు పడింది, అయిన వారి ద్వారా నిందలు పడింది. ఈరోజు చాలామంది నిందలు పట్టి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంకా ఆ మందిరానికి రాను, ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళను అని ఈరోజు చాలామంది దేవుని ఎదురు దూరం అయిపోయిన వారు ఉన్నారు. హన్న తన సహోదరి అయినటువంటి పెనిన్న ద్వారా, తన కుటుంబ సభ్యులందరి ద్వారా చాలా నిందపడింది. ఆ నిందను భరించలేక ఏం చేయాలో అర్థం కాక ప్రభు సన్నిధికి వచ్చేసింది. ఈరోజు చాలామంది నిందలను బట్టి, బాధలను బట్టి ఎటో పోదామని చూస్తూ ఉంటారు, ఏదో చేసుకుందామని ప్రేరేపించబడుతూ ఉంటారు. ఇంకా నా జీవితం ఇంతే, నా గతి ఇంతే, నాకు ఇంకెవరు లేని మనం ఏం చేస్తామంటే ఏదో నుయ్యో గుయ్యో చూసుకుందామని పరిగెడతా ఉంటారు. రక్షించబడిన వారులారా గమనించండి, నుయ్యో గుయ్యో చూసుకోవడం కాదు, నీ శ్రమలో నిన్ను మరిచిపోకుండా ఉన్న దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను దర్శిస్తాడు. God will visit you when you remember him in your distress. నీ యొక్క శ్రమలో నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో నీ శ్రమలు పెట్టి దేవునికి ప్రార్థన చేయడం కాదు, నీవే నీ శ్రమల్లో నుండి దేవునికి మొర్ర పెట్టాలి. వాక్యం చెప్తుంది, నాకు మొర్ర పెట్టము. 91వ కీర్తనలో రాయబడి ఉంది, అతడు నాకు మొర్ర పెట్టగా శ్రమలో నేను అతనికి నా రక్షణ అతనికి చూపించేదను. దేవుని స్తోత్రం కలుగునుగాక. గాడ్ నెవర్ ఫర్గెటెన్ మీ. దేవుడు నన్ను మర్చిపోలేదు, నన్ను కూడా మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోలేదు, నా పిల్లలు నన్ను మర్చిపోలేదు, నా సంఘాన్ని కూడా నా దేవుడు మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన ప్రతి బాధ్యతను ఆయన మర్చిపోలేదు. కొన్నిసార్లు నేను అనుకుంటాను, దేవా నేను చేయలేనయ్యా, ఐ జస్ట్ గివ్ అప్ మై సెల్ఫ్, నేను వదిలేస్తున్నాను అంటాను. కానీ దేవుడు అంటాడు, నో, ఇదిగో దేవుడు మళ్ళా శక్తినిస్తాడు, ఇదిగో నేను నిన్ను బలపరుస్తున్నా అంటున్నాడు. దేవుని స్తోత్రం. 2024 అంతా కూడా దేవుడు బలపరుస్తూనే వచ్చాడు. మర్చిపోలేదు, 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 మర్చిపోలేదు. యూ విల్ నెవర్ ఫర్గెట్. ఆయన మర్చిపోయే దేవుడు కాదు ప్రియులారా. ఆయన జ్ఞాపకం నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావు ఆయన జ్ఞాపకం చేసుకున్నవాడు అన్నాడు. ఈ సందర్భంలో ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మనందరికీ సుపరిచితమైనటువంటి ఇలస్ట్రేషన్ జడ్జెస్లో మనం చూస్తున్నాం, న్యాయాధిపతుల్లో మనం చూస్తున్నాం. ఏంటో తెలుసా? యెఫ్తా యుద్ధ భూమిలో ఉన్నప్పుడు ఒక మాట దేవునికి చెప్తాడు, అయ్యా నన్ను వీరందరూ కూడా బతిమలాడి ప్రేరేపించి నన్ను యుద్ధంలో తీసుకొచ్చారు, నేను బలాఢ్యుడినే. అయితే నా తల్లి వేరే అని నా అన్నదమ్ములు అందరూ కూడా నన్ను విసర్జించి, నిందించి, నా ఇంటి నుండి దూరపరిచి, నా తండ్రి యొద్ద నుండి రావాల్సిన ఆస్తికి కూడా హక్కుదారులు కాకుండా చేశారు. ఈరోజు వారే నా దగ్గరకు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకొని నా దగ్గరకు వచ్చి ఈ యుద్ధ భూమిలో నిలబెట్టారు. ఇదిగో వారి శత్రువులైన అమ్మోనీయుల మీద యుద్ధము చేయమని నన్ను నిలబెట్టారు, కనుక వారి పక్షాన నేను మాట్లాడుతున్నానని చెప్పి దేవునికి నిలబడ్డాడు. ఆ యుద్ధ భూమిలో నిలబడ్డాడు. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, ఈ యుద్ధ భూమిలో నువ్వు నాకు జయం అనుగ్రహించగలిగితే
నేను మరలా తిరిగి యుద్ధ భూమి నుండి మరలా తిరిగి నా గృహానికి వెళ్ళేటప్పుడు ఏది నాకు మొదటగా ఎదురుపడుతుందో దానిని నేను నీకు బలిగా ఇస్తానని దేవుని దగ్గర మొక్కుబడి చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత యుద్ధ భూమిలో యెఫ్తా గెలిచాడన్న వార్త చుట్టుపక్కల ప్రాంతములు అందరూ కూడా వినిపిస్తూ ఉన్నప్పుడు తన కుమార్తె కూడా వింది. ఎప్పుడైతే తన కుమార్తె విందో తన తండ్రి యుద్ధ భూమిలో యుద్ధము గెలిచాడని తన ఇంట్లో తనకున్నటువంటి ఇష్టపడే ఏకైక వాయిద్యాన్ని పట్టుకొని పాడుకుంటూ వస్తుంది తన తండ్రిని ఎదుర్కోవడానికి. వస్తా ఉంటే దూరం నుండి తన కుమార్తెను చూశాడు. అయ్యో, నా కుమార్తె నన్ను ఎదుర్కోవడానికి వస్తుందని చెప్పి దూరం నుండి ఉండగానే తన బట్టలు చింపుకొని నేల మీద పడి బూడిద ఇసుక నేల మీద వేసుకొని మొర్ర పెడతా ఉన్నాడు. కూతురు దగ్గరికి వచ్చింది. తండ్రి, ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఈ విధంగా ఉన్నావు అంటే, నా కుమార్తె, అయ్యో నా కుమార్తె, నేను దేవునికి మాట ఇచ్చాను, ఆ మాట నేను వెనకకు తీసుకోలేను, ఆ మాట ఇచ్చినట్లుగా నేను నెరవేర్చాలి అని బాధపడతా ఉంటే, నాన్న నువ్వు ఏ మాట ఇచ్చావు దేవునికి, నువ్వు ఏ మాట ఇచ్చావు చెప్పు అంటే, అమ్మా ఇదిగో యుద్ధ భూమిలో దేవుడు నాకు జయమిస్తే నాకు మొదటగా ఎదుర్కొన్నది ఏదో వస్తుందో నేను దానిని దేవునికి బలి అర్పిస్తానని మొక్కుకున్నానయ్య అంటే, ఆ కుమార్తె ఏమడ తెలుసా, డాడీ, ఓ మై ఫాదర్, డూ అంటు గాడ్ యాజ్ యూ సెడ్ అంటు ద లార్డ్. నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావో అదే నువ్వు నెరవేర్చమంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఒకటి నేర్చుకోవాలి. మనము దేవునికి ఏ మాట ఇచ్చామో అది మనము నెరవేర్చగలిగితే దేవుడు ఎన్నడూ మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు దేవునికి మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటే దేవుడు నిన్ను టెస్ట్లోకి తీసుకెళ్తాడు, పరీక్షల్లోకి తీసుకెళ్తాడు. ఈరోజు చాలామంది ప్రజలు దేవునికి మాట ఇచ్చి మర్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు. ఎమోషనల్గా ఈరోజు నేను ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను. హన్నా ఆ అద్భుతమైన ప్రార్థనకు సమాధానం పొందుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ఆమె ప్రభు సన్నిధిలో మొర్రపెట్టింది. మొర్ర పెట్టేవారికి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. నీ పసిబిడ్డ పాలు గురించి అరుస్తున్నప్పుడు, ఆహారం గురించి అడిగినప్పుడు, లేకపోతే నీళ్ళు గురించి అడిగినప్పుడు నువ్వు ఎంతో ఆశతో భారంతో ఇస్తావు. హన్నా దుఃఖంలో ఉంది, శ్రమలో ఉంది. నోహాను దేవుడు మర్చిపోలేదు, హన్నాను కూడా దేవుడు మర్చిపోలేదు. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ప్రియులారా. ఇకపోతే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3-5 వచనాలను మనం చూస్తే అక్కడ మరణకరమైన రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 3-5 వచనాలు. దేవుని వాక్యాన్ని మీరు వీక్షిస్తున్న ఈ మాటల ద్వారా మీ యొక్క బంధకములో నుండి మీరు విడుదల పొందాలని నా ఆశ. చెప్పండి, చదవండి. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగింతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు. హిజ్కియా చాలా మరణకరమైన రోగముతో ఉన్నాడమ్మా. ఎలాంటి రోగము? మరణకరమైన రోగం. అంటే దేవుడు మరణకరమైన రోగమును కూడా బాగు చేస్తాడా? చేస్తాడు. మరణకరమైన రోగమును కూడా బాగు చేస్తాడు. వాక్యం చెప్తుంది, నమ్ముట నీ వల్ల అయితే, నమ్ముట నీ వల్ల అయితే ఏ రోగమైనా దేవుడు బాగు చేస్తాడు. హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, అయ్యా ఏమని అడుగుతున్నాడు అక్కడ? నన్ను జ్ఞాపకము చేసుకో, నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీ కృపతో నన్ను జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఈరోజు నేను ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ 2024 డిసెంబర్ మాసంలోకి వచ్చాం. ప్రభువుని అడగండి, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇగో నేను ఈ శోధనలో ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ శ్రమలో ఉన్నా, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, జ్ఞాపకం చేసుకో. నేను ఈ విధంగా దిగజారిపోయాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఈ విధంగా ప్రభువా, నాయన తండ్రి, నేను ఈ విధంగా అవిధేయుడిగా ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. నీకు ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వక నేను వెనకబడి ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ ఓ లార్డ్.
దేవునికి మనము జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు దేవుడు హృదయం చలించిపోతుంది. ఎంతమంది అడుగుతారు, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? మనుషుల దగ్గర మనం వెళ్ళి జ్ఞాపకం చేసుకోమని అడిగేదానికంటే దేవుణ్ణి అడుగుదాం. ప్రభు ఒక మాట చెప్పనా, దేవుడే కానీ జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెడితే, నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అడగడం మొదలు పెడితే, నా దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశాన్ని ఆయన మరలా తిరిగి నెరవేరుస్తాడు. అది మాత్రమే కాదు, దేవుడు తన ఉద్దేశాన్ని ఒకవేళ నువ్వు పాడు చేసినా మరలా తిరిగి దాన్ని రీరైట్ చేస్తాడు. ఆయన మరలా తిరిగి రాస్తాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో అనేక మంది జీవితాలను మళ్ళీ తిరిగి రాశాడు దేవుడు. ఓకే, నా జీవితం ఇంతేనండి, నా చాప్టర్ అయిపోయిందండి, ఇంకా నేను కోలుకోలేనండి, నాకు అవ్వదండి, ఈరోజు నేను ఈ విధంగా ఉన్నానండి అనేవారు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అలాగే, వారు చాలా నష్టపోయారు వ్యాపారంలో. ఇంకా అది వారు తిరిగి మరలా పుంజుకోలేమని, మరలా తిరిగి రిస్టోర్ కాలేమని వారు ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇరువురు కూడా ఇంకా సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని ప్రయత్నంలో ఉన్నప్పుడు దేవుని దూత, దేవుని యొక్క వాక్యం, దేవుని మాట వారికి వెళ్ళింది. ఆ మాటను వారు నమ్మారు. మరలా తిరిగి వారు ఏ సాధనలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఆ జీరో పొజిషన్లో మరలా దేవునికి మొర్ర పెట్టడం మొదలుపెట్టారు. ఆమేన్. ఆ మొరను దేవుడు ఆలకించి, ఏమండి, పూర్వం ఉన్న స్థితి కంటే ఇప్పుడు అద్భుతమైన స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. God can change any situation when you cry unto God. దేవునికి నీవు మొర్ర పెట్టగలిగితే నా దేవుడు ఏదైనా మార్చగలడు. Because God never forgets the people who cry unto him. ఆయనకు మొర్ర పెట్టే వారిని దేవుడు మర్చిపోయే దేవుడు కాదో. దేవుని ప్రజలారా, ఈరోజు మనం లోకములో ఇది కావాలి, అది కావాలి, లోకములో మనుషులతోనూ, ఆ కుటుంబస్తులతోనూ, బంధువులతోనూ మనము కంపేర్ చేసుకొని ఆశీర్వాదాల కొరకు పరిగెడతా ఉన్నాము. గమనించాలి, ఈ ఆశీర్వాదాల కంటే నీ ఆత్మీయ జీవితంలో దేవుడు ఏదైతే కోరుతున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో, ఏదైతే నువ్వు లోబడవలసి ఉందో, ఏదైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందో, నీవు దానికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే నా దేవుడు మరలా నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎక్కడ పడిపోయావో మరలా లేపి, ఎక్కడ నీవు అస్థిరంగా ఉన్నావు మరలా తిరిగి స్థిరపరిచి, నా దేవుడు మరలా తిరిగి నిన్ను పునరావం చేయగలిగిన వాడై ఉన్నాడు. బికాస్ ఈజ్ ద గాడ్ who never forgets and he can restore any soul, any life. ఏ భవిష్యత్తునైనా ఆయన మరలా తిరిగి ఆయన నిలబెట్టగలిగిన సమర్థుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, ఉద్యోగం పోయింది, పిల్లలకు చదువు లేదు, ఆ ఊరిలో వారు ఉండక ప్యాకప్ చేసుకొని ఆ ప్రాంతానికి వచ్చారు. అయితే బెస్ట్ ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటున్నారు, ఏంటి ఈ విధంగాని. అప్పుడు నాకు కలిగింది ఏదో నేను చేతిలో పెట్టి, పిల్లలకి ఏదైనా పెట్టండి, ఏదైనా తినడానికి కొనివ్వండి అని చెప్పి వచ్చాను. కానీ వారు ఏం చేయాలో అర్థం కాక, ఎటు వెళ్ళాలో తెలియక వారు ఇబ్బంది పడుతున్నారు. ఆఖరికి వారు ఒక రెంట్ హౌస్కి వెళ్ళినా సరే వారికి రెంట్ హౌస్ వారికి దొరికే పొజిషన్లో వారికి లేదు. ఆ రోజు వారిని కలిసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు వాళ్ళే జ్ఞాపకం వచ్చారు. ఎందుకు వీళ్ళు జ్ఞాపకం వస్తున్నారని. వాళ్ళ దగ్గర ఫోన్ కూడా లేదు. వెంటనే మళ్ళీ నేను బండి వేసుకొని వెళ్ళి వాళ్ళు ఎక్కడ కనబడ్డారో అక్కడికి వెళ్తే అక్కడ లేరు. అక్కడ ఇలాగా వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న బస్ స్టాండ్ షెడ్ ఉంది, అక్కడ కూర్చున్నారు. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏమైనా తిన్నారా? ఏం లేదు బ్రదర్, తినలేదు బ్రదర్ అన్నాను. నాకు వాళ్ళ పొజిషన్ అర్థమైంది. ఏం చేయాలో అర్థం కాక నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూషన్ ఆ అధినేతకు ఫోన్ చేశాను. అయ్యా ఇలా ఉంది పరిస్థితి, వీళ్ళకి ఏమైనా షెల్టర్ మీరు ఏమైనా ఇవ్వగలరా అని అంటే, సరే పంపించండి అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్ఫనేజ్ ఉంది, హోమ్ ఉంది, హాస్టల్ ఉంది, అందులో మీరు వర్క్ చేస్తారా అన్నప్పుడు చేస్తామని చెప్పారు. వారిని అక్కడ పెట్టి ఆ రోజు వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన తర్వాత వారం రోజులు పోయిన తర్వాత నా దగ్గరకు వచ్చారు. అయ్యా, దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అందుకే మిమ్మల్ని మా దగ్గరికి పంపాడు. ఆ రాత్రి మీరు రాకపోతే మేము ఎటు వెళ్ళిపోదాము. ఇప్పుడు లేమి స్థితిలో, శూన్యములో వారు ఆ పనిలో ఉంటూ వారు దేవునికి సమర్పించుకున్నారు. బైబిల్ కాలేజ్కి వెళ్ళారు, మంచిగా ఇద్దరు చదువుకున్నారు, ఇప్పుడు అద్భుతమైన సేవ చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? దేవుడు ఏదైనా చేయగలడు. శూన్యములో నుండి దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు
ఈరోజు దేవుణ్ణి వెనక పెట్టి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను పక్కన పెట్టి, లోకంలో మనుషులు ఆశిస్తున్నట్లుగా మనం పరుగులెత్తితే దేవుడు మనల్ని వదిలేస్తాడు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, చలో, ఎంత దూరం వెళ్తావో నువ్వు వెళ్ళు. ఏదో ఒక రోజు అక్కడ బ్రేక్ కనబడుతుంది, స్పీడ్ బ్రేక్. ఆ స్పీడ్ బ్రేక్ వచ్చినప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. యా, ఈరోజు నేను ఒకటే చెప్పాలని ఆశపడుతున్నాను, మనమందరం కూడా రక్షణ పొందాం. రక్షణ పొందిన మనలను దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నీ పిల్లలు, ఎంతమంది పిల్లలు నీకు తెలుసు, ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, బయట ఉన్న పెద్దవాళ్ళైనా సరే నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నట్టుగానే రక్షణ పొందిన మనలను దేవుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునేవాడు. ఆమేన్ చెప్దామా? కొన్నిసార్లు మన ఇంట్లో ఉన్న మనుషులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. అనుకుంటారు, ఈయన 10 రోజులు బయటికి వెళ్ళిపోతే బాగుంది అనుకుంటారు కొంతమంది ఇంట్లో ఉన్నవాళ్ళు. నవ్వకండి, వాస్తవం చెప్తున్నా. డాడీ ఇంట్లో ఉన్నారా? క్యాంప్కి వెళ్ళట్లేదా డాడీ మీరు? వారైనా మరచుదురును కానీ. ఆమేన్. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు, ఈ మొదటి దినాన దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను మరిచిన దేవుడు కాదు, నా దేవుడు నన్ను మర్రవని వాడు, మరువని దేవుడు. దట్ ఈస్ హిస్ క్యారెక్టర్. అవునా కాదా? చెప్పండి. నువ్వు ఇస్తున్న కొలది మరవకుండా ఉంటారమ్మా, ఇవ్వడం మానేయండి, మర్చిపోతారు. అవునా కదా? మా అక్క, మా అక్క, మా అక్క, మా వదిన, మా అమ్మ, మా అత్త, మా అన్నయ్య, చెప్పండి, మా తోటికోళ్ళు, మా వదిన, ఇస్తున్న కొలది ఏమవుతూ ఉంటుంది? ఎంత మంచిదో. ఒక్కసారి మీరు ఆపేయండి. ఈ పండగ వస్తుంది కదా, వాళ్ళెవ్వరికీ బట్టలు కొనకుండా మీరే కొనుక్కోండి. వారి ముఖాలను ఒకసారి చూడండి, వాళ్ళ రియాక్షన్ చూడండి, వారి ముఖ కదలికలు ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అవునా కాదా? హలో, ఒకసారి చూడండి. అందుకే నేను కొంతమందికి నేనేం చేస్తానంటే కోపం పుట్టించేటట్టుగా మాట్లాడతాను, వారి రియాక్షన్ తెలుసుకోవడానికి. ఇంకా కొంతమంది ఉన్నారు, నేను ఎప్పుడు బియోలాన్ని తిట్టలేదు, తిట్టి చూడాలి ఒకసారి ఆవిడ రియాక్షన్ ఎలాగ ఉంటుందో. కొంతమంది ముఖాలు దాచుకుంటారు నేను ఎక్కడ తిడతానని. ఎందుకో తెలుసా? ఐ వాంట్ టు నో దేర్ రియాక్షన్. దేవుడు కూడా కొన్నిసార్లు మన రియాక్షన్ ఎలాగ ఉంటుందో తెలుసుకోవడానికే ఆయన అనుమతిస్తూ ఉంటాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుడా దేవుడా దేవుడా, ఏమీ లేనప్పుడు ఆ ఊరికో ఇప్పుడేటి ప్రార్థన, ఇప్పుడేటి ఉపవాసం. అమ్మా, దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఈజ్ ఆల్వేస్ ద సేమ్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ప్రారంభములో నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎలాగ చూచాడో, రక్షణ పొందిన తర్వాత ఆయన నిన్ను ఎలా చూచాడో, ఇప్పుడు కూడా నీ వృద్ధాప్యములో కూడా నా దేవుడు అలాగే ఆ ప్రేమతోనే చూస్తున్నాడు. ఈరోజు మనమే మారిపోతున్నాం. వీఆర్ మోడలింగ్, మనము మారిపోతా ఉన్నాం. వీఆర్ కంప్లీట్లీ చేంజింగ్ అవర్ ఎవ్రీథింగ్. ఈ అన్చేంజింగ్, ఈ చేంజింగ్ లోకములో అన్చేంజింగ్ గాడ్, ద అన్చేంజింగ్ గాడ్ ఇన్ దిస్ చేంజింగ్ వరల్డ్. యా, మార్పు లేని దేవుడు మారుచున్న లోకములో పనిచేస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుళ్ళు రంగులు మార్చుకుంటున్నారు, దేవుళ్ళు కన్నులు మార్చుకుంటున్నారు, హస్తాలు మార్చుకుంటున్నారు, ఇంకా నయం పై మార్చుకుంటున్నారు, కిడ్నీలు కూడా మార్చుకుంటున్నారేమో. మా దేవుడు ఇలాగ ఉంటాడండి. మొన్నే చూశాను, కొత్త దేవుడు, వరహాల దేవుడు, పంది ముఖము, మొత్తం అంతా శరీరమే. ఏమండి, ఏ దేవుడు అంటాడేమో దేవుడు. చూసారా దేవుళ్ళకి ఎన్ని ఆకారాలు పెడుతున్నారో. వాక్యం చెప్తుంది, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. దేవుడు నాకు ఎల్లప్పుడూ ఆయన ఒకటే. ఈరోజు కూతురి మీద ఉన్న ప్రేమ తల్లికి ఉండకపోవచ్చేమో, కొడుకు మీద ఉన్న ప్రేమ తండ్రికి ఉండకపోవచ్చేమో, వారైనా మారిపోవచ్చేమో. కానీ చెప్పండి ఆ మాట, ఉజ్జీవంతో చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. నీ టేబుల్ డెస్క్ తీసి చూస్తే ఖాళీ ఉండొచ్చేమో,
నీ బీరువా ఓపెన్ చేస్తే ఖాళీ ఉండొచ్చేమో, నీ పాకెట్లు ఖాళీగా ఉండొచ్చేమో, అది కూడా నా దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మరువని దేవుడు బహుమంచి యేసయ్యా. చెప్పండి, మరువని దేవుడు బహుమంచి. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. హిజ్కియా రోగంతో ఉన్నాడు, దేవుడు జ్ఞాపకం చేసుకొని బాగు చేశాడు. ఇంకొక మాట చెప్తాను, సిలువ ప్రక్కన ఉన్న దొంగను కూడా దేవుడు మర్చిపోలేదు. అన్నాడు, నేడే ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటానన్నాడు? చెప్పండి, ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు? ఎంత నమ్మకమైన దేవుడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ప్రభువా చాలా అవసరం వచ్చిందయ్యా, ఏం చేయాలా. నేను సాక్ష్యం చెప్తాను. ఈ సంవత్సరంలో అనుకుంటా హాల్ టికెట్ దొరక్క మా చిన్నబాబు ఎగ్జామ్ రాయలే. అర్జెంటుగా 1,20,000 సెమిస్టర్ ఫీజు అడ్వాన్స్గా కట్టాలి. చాలా ట్రై చేశాం కానీ దొరకలే. నేను అడిగాను, ప్రభువా నువ్వు మరవని దేవుడు అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఆ వదిలిపెట్టిన ఎగ్జామ్ను తర్వాత రాసాడు వాడు. ఆ రోజు ఎగ్జామ్ మిస్ అయిపోయింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను నమ్ముకున్న దేవుడు అన్ని వేళలా అడిగినప్పుడల్లా ఇచ్చేస్తున్నాడు అని మనం అనుకొని సందాపడతాం. కానీ ఎప్పుడైతే నీవు బాగా అత్యవసరతలో ఉంటావో అప్పుడే దేవుడు సైలెంట్గా ఉంటాడు. అర్థమైందా? ఈజ్ వెరీ మచ్ సైలెంట్. ఇప్పుడు మనం మందిరం కోసం అడుగుతున్నాం అందరం కూడా, అవును కదా? వై గాడ్ ఈజ్ సో సైలెంట్? దేవుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మనలందరినీ పరీక్షిస్తున్నాడు. చాలామంది మీరు మా మందిరం కోసం ప్రార్థన చేస్తున్నారు అంటున్నారు, కానీ ప్రభువా అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో మన మందిరం కోసం ప్రార్థన చేస్తున్నాం, మన మందిరం కోసం ఇగో నా సామర్థ్యం కొలది నేను ఇవ్వటానికి ప్రేరేపించబడుతున్నాను. ఎంతమంది ముందుకు వస్తున్నారు? ప్రార్థన అయితే చేస్తున్నారు. ప్రార్థన ఉండాలి, క్రియ ఉండాలి. అర్థమవుతుందా? ప్రే అండ్ వర్క్. ఈరోజు మీరు చాలామంది చేస్తున్నారు వాస్తవమే, కానీ ఇదిగో నా వంతుగా నా సామర్థ్యము కలది. నా దేవుడికి తెలుసు నేను ఎంత సామర్థ్యము కలిగిన వాడిని. నా సామర్థ్యము కొలది నేను ఇవ్వటానికి ముందుగా వస్తున్నానని ఎంతమంది డిక్లేర్ చేశారు ఇప్పుడు దాకా? ఈజ్ దర్ ఎనీ వన్ డిక్లేర్ అంటే ప్రకటించారా? మీరు ప్రకటిస్తే ఇక్కడ రాయబడతాయి. ఇక్కడ రాయబడితే దేవుడు పని చేయడం మొదలెడతాడు. ఆమెను కూడా చెప్పడానికి మీకు శాతం కావట్లేదు. ఏమని? ఏం చేయాలి? ఏం చేయమనాలి? ఈరోజు మన గృహాలలో, మన కుటుంబాలలో ఏది అవసరమో దాని గురించి మనం ఎంత శ్రమ పడుతున్నామో, బుర్రలోకి రాగానే, ఆలోచన రాగానే వెంటనే దాన్ని అమలుపరచడానికి ఎంత ప్రయాసపడుతున్నామో అంతకంటే ఎక్కువగా దేవుని కొరకు మనం అడుగుతున్నాం. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగుతున్నారే కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయి. ఏ హృదయాలు? అడిగే హృదయాలు దూరంగా ఉన్నాయి. దేని విషయంలో? చెప్పండి గట్టిగా. ఇది గట్టిగా చెప్తే ఏం పోయింది? ఇచ్చే విషయంలో హృదయాలు దూరంగా ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ఒకటే ప్రభు దగ్గర అడిగాను, ప్రభువా నేనైతే అప్పు చేయను, అప్పు లేకుండా నువ్వు కావాలి, నువ్వు ఇచ్చేవాడు, మర్రువని దేవుడవు. ఈ అద్భుతాన్ని దేవుడు చేస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నాలు చేస్తున్నాం. దేవుడు సహాయం చేయాలి. పరలోకము కోసం ఆక్రందన చేశాడు. రెండవ విధంగా దేవుడు మర్చిపోలేదు, దేవుడు క్షమించాడు. కొన్నిసార్లు చెప్పమంటారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏమండి మర్చిపోవలసినవి మర్చిపోతాడు, మర్చిపోలేనివి మర్చిపోకుండా ఆయన మనసులో ఉంచుకుంటాడు. దేవుని స్తోత్రం. నీ శ్రేష్టమైన పనులు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
నీ సమర్పణ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవునికి ఏ మాట ఇచ్చావో అది జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు దేవునికి ఏ విధంగా నీవు ప్రేమిస్తున్నావు అది జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే కొన్నిసార్లు దేవునికి విరోధంగా చేసినవి ఏదైనా దేవుని దగ్గర నువ్వు వచ్చి ఒప్పుకొని నువ్వు ప్రార్థన చేసి యథావిధిగా దేవుని సన్నిధిలో నువ్వు కొనసాగించగలిగితే వాటన్నిటినీ కూడా దేవుడు పక్కన పెట్టి మర్చిపోతాడు. వాక్యం చెప్తుంది, తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో అంత దూరము మనలను, మన పాపములను, మన అతిక్రమములను దూరపరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హీ నోస్ వాట్ టు గివ్, వాట్ నాట్ టు గివ్. ఆయనకి తెలుసు ఏది మర్చిపోవాలో ఏది మర్చిపోకూడదు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏది మర్చిపోవాలో అవి మర్చిపోం. ఏది మర్చిపోకూడదో ఉండాలో అది మర్చిపోకుండా మనం మర్చిపోతూ ఉంటాం. భిన్నంగా ఏది మర్చిపోకూడదు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, ఇదిగో మీ దేవుడైన యెహోవాను మీరు సేవించుటకు ఈ విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధంగా నన్ను ఆచరించాలి. అది మీ హృదయంలో రాసుకోవాలి. అలాగే మీ చేతిలో కట్టుకోవాలి. మీ ఊరి గమని మీద రాయండి. నా నిబంధనలను, నా కట్టడలను, నా నియమాలను మీరు మర్చిపోవద్దు. మీరు మర్చిపోకుండా చేస్తే నేను మీకు స్వస్థత ఇస్తాను, మీకు విడుదల చేస్తాను. స్వస్థత ఎక్కడో లేదండి. దేవుని మర్చిపోకుండా ఉంటే స్వస్థత వస్తుంది. ఈరోజు లోకమంతా హాస్పిటల్ ఎందుకు కట్టారు? రోగాలను పెంచడానికా, రోగాలను తీయడానికా? చెప్పండి. ఒకప్పుడు ఎప్పుడో ఊరికి ఒక హాస్పిటల్ ఉండేది, ఎప్పుడో రోగం వచ్చేది జనాలకి. కానీ ఇప్పుడు చుట్టూ రోగులే 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 రోగులే. చెప్పండి ఏంటమ్మా? రోగులు. ఏ రోగులు? ఏ రోగులు? యేసయ్య అంటున్నాడు, ఈ రోగులు ఎక్కువ అవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? వారి యొక్క దేవుణ్ణి మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు. సృష్టికర్తను మరిచి సృష్టినే పూజిస్తున్నారు కనుక ఏం పెరుగుతున్నాయి? రోగములు పెరుగుతూ ఉన్నాయి. ఎలాంటి రోగాలు తెలుసా? నయము కాని రోగాలు. కనుక ఈ రోగాల నుండి బారి పడిన వారందరికీ కూడా దేవుడు మర్చిపోకుండా స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం. కనుక ఈ ఉదయ కాలం ప్రియులారా గమనించాలి. నా సహోదరి, నా సహోదరుడా, నీకే సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ నిందైనా, ఏ బాధ అయినా, లేకపోతే ఏ తెగులైనా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలితే నా దేవుడు మర్చిపోడు. నువ్వు దేవునికి మాట ఇచ్చి మర్చిపోయావేమో, దేవునికి వాగ్దానం ఇచ్చి మర్చిపోయావేమో, సమర్పించుకొని మర్చిపోయావేమో, లేకపోతే నువ్వు దేవునికి ఒక నిబంధన చేసుకొని మర్చిపోయావేమో. దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ఈ నూతన నెలలో మర్చిపోని దేవుడు నాకున్నాడు అని జ్ఞాపకం చేసుకొని నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో, ఏ స్థితిలో నుండి బయటికి రావాలనుకుంటున్నావో నువ్వు ప్రార్థన చేసి మొరపెట్టినప్పుడు నా దేవుడు నీకు విడుదల చేస్తాడు. ఈ 2025లో నువ్వు దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన సన్నిధిని మర్చిపోకుండా, ఆయన వాగ్దానాలను మర్చిపోకుండా నీవు నడవగలిగితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. నోహాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఆ రోగి అయిన హిజ్కియాని జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈరోజు దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకున్నవాడై ఉన్నాడు. ఆమేన్. ఎంతమంది ఆయన దృష్టిలో పడాలని ఆశపడుతున్నారు? లార్డ్ ఐడెంటిఫై మీ, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. జ్ఞాపకం చేసుకోవడానికి రికమెండేషన్లు అవసరం లేదు దేవునికి. మనం ఆయనకు మొర్ర పెడితే చాలు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.